మండల కేంద్రమైన గొల్లప్రోలు పట్టణ పరిధి రెవెన్యూ నగర పంచాయతీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి ఆ కార్యాలయాల్లో సోమవారం ఉదయం గణతంత్ర వేడుకలను నిర్వహించి మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, విఆర్ఓ రాజు ఇలా మాట్లాడారు. గణతంత్ర వేడుకలు ఎందరో త్యాగధరుల ఫలితం అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాలు పంచుకుని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం ఆలపించారు. అంతకుముందు గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. Attention. Thank you. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమా బులశక్తి మా చెవులో నిండుమని మారు మోగేదాకా నీ ఆటలే ఆడుదాం, నీ మాటలే పాడుదాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. చేసిన మన తహసీల్దార్ గారు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి బ్రిటిష్ వారి పరిపాలనలో సుమారుగా 200 సంవత్సరాలు మనం మద్దతు ఉంటే మన భారతదేశ పోరాట యోధుల పటిమ వల్ల 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది మనకి. అయితే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, కానీ అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. డాక్టర్ రాజ్యాధికారం ఇంకా రూపొందలేదు. డాక్టర్ అంబేద్కర్ గారు దీన్ని ఏం చేశారంటే, మనం ఏ రకంగా మసులుకోవాలి, విధి విధానాలు ఏంటి అని రూపకల్పన చేసి రాజ్యాధికారాన్ని చేశారు. అది ఇంప్లిమెంటేషన్ చేయటంటే మనకి 1950 జనవరి 26 అదే మనం రిపబ్లిక్ డే అని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా మనం ఇది చాలా ముఖ్యమైన రోజు, మనం ప్రతి ఒక్కరూ జ్ఞాపకించుకోవాలి. అయితే ఈ రకంగా మన స్వాతంత్రం అది సంక్రమించింది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం దీనికి పూర్తిగా న్యాయం చేకూర్చలేకపోతున్నాం. ఎందుకంటే
ఒరిజినల్గా స్వాతంత్ర్యం అంటే ఒక స్త్రీ అర్ధరాత్రి బయటికి వెళ్ళి ఒంటరిగా స్వేచ్ఛగా ఇంటికి తిరిగి వచ్చిన రోజు నిజమైన స్వాతంత్ర్యం. కానీ ఈ రోజుల్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒక మగవాడు బయటికి వెళ్ళి తిరిగి సేఫ్గా ఇంటికి రాలేకపోయిన పరిస్థితిని మనం కల్పించుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని మనం గుర్తు చేసుకుంటూ, పూర్వం మన అంబేద్కర్ గారు ఇలాగా తదితర పోరాట యోధులు ఏవైతే మనకి రూపకల్పన చేశారో ఆ వారి అడుగుజాడల్లో నడవడం కోసం ఈ రోజుని ఎంతో సంతోషంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు మా తహసీల్దార్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి చెంది మన ఆంగ్లేయుల పాలన స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. అది ఆ స్వాతంత్రం ఆంగ్లేయుల ఛాయలు ఇంకా ఉండడం జరుగుతూ మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి అంబేద్కర్ గారి అధ్యక్షతన మరి చాలామంది మేధావుల యొక్క సమూహంతో రాజ్యాంగ నిర్మాణం చేసి ఏదైతే ప్రజలకు మన దేశం అభివృద్ధి చెందుతుందో, అభివృద్ధి చెందాలో అనేటటువంటి ప్రణాళికలతో మరి 1950లో రిపబ్లిక్ దేశంగా ఏర్పడింది. దానికి ఏమిటంటే ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆలోచనలతో మరి అధికారుల యొక్క నిర్మాణాత్మకమైనటువంటి అమలు జరిపేటటువంటి పాత్రను ఏర్పాటు చేసుకున్నాం మనం. మరి దినదినాభివృద్ధి చెందుతూ అనేక కార్యక్రమాల్లో మనం దేశవ్యాప్తంగా ఎంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన నగర పంచాయతీలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకానూ జరగవలసినవి ఉన్నాయి. ఈవేళ మనం ప్రతి సంవత్సరం ఈ రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుపుకోవడం, తద్వారా మన ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, మన ప్రజలకు సేవ చేసేలాగా మననం చేసుకుని ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ పండుగ జరుపుకున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ వారికి, మరి అదేవిధంగా ప్రత్యేకంగా మా మెప్మా సిబ్బంది, తర్వాత మన ఆఫీసు స్టాఫ్, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ఈ శుభ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వం. ఇక్కడ ప్రజాస్వామ్యం, ఇటువంటి ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయం. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, ఎన్నో విభిన్నమైన ఇది ఉన్న దేశంలో అందరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగ పరిపాలనలో మన తీసుకున్నారా?